ఇది మైలవరం డ్యామ్ మీద అప్పుడు మేము ప్రయాణం చేస్తున్నాము. గండికోట, సారీ క్షమించాలి, గండికోట డ్యామ్ ఇది. గండికోట డ్యామ్ వాటర్, ఇదంతా డ్యామ్. దీన్ని మైలవరం డ్యామ్ అంటారా, గండికోట డ్యామ్ అంటారా? మైలవరం, గండికోటనా ఇది? గండికోట అనుకుంటా. ఇది మైలవరం డ్యామ్. ఇది మైలవరం డ్యాము. ఇదేనా? ఇది గండికోట వచ్చేసి అక్కడ మనం కనపడతానే, మనకు సంబంధం లేదు కదా అది. కరెక్ట్ కరెక్ట్. చూడు ఆడికి పోతా దానికి. నా క్షమించాలి, ఇది మైలవరం డ్యాము. అంటే ఫస్ట్ టైం వచ్చినాం ఇక్కడికి. కొంతవరకు వీడియో తీస్తున్నాము. దీనికి మేము సీనియర్ సిటిజన్స్ 7 మంది వచ్చినాము. ఆపద్బాంధవ సహాయ సేవా సంఘం నుండి మా అన్న సూర్యారెడ్డి గారు, రామరెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, నాగరాజు గారు, నాగభూషణం గారు, లక్ష్మీనారాయణ గారు, నేను కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చినావు అనుకో ఇక్కడ? ఓహో, నేను ఫస్ట్ టైం నా వింటాన్నాము, కానీ ఈరోజే ఫస్ట్ టైం రావడం. మైలవరం డ్యామ్ ఇది. ఈ మైలవరం నుంచి నెల్లూరు చేరుకుంటాయి నీళ్లు. నెల్లూరు తర్వాత ఇంకా సముద్రానికే వెళ్ళిపోతున్నాయి. మరి ఇప్పుడు దాదాపుగా అన్ని డ్యాములు నిండి 3 నెలలు దాటిపోయింది. వర్షాలు కొన్ని చోట్ల ఎక్కువ వస్తున్నాయి, కానీ ప్రభుత్వాలు రైతులకైతే సరిగ్గా నీళ్లు ఇచ్చడం లేదు. మరి ఏందో మాకు ఈ దౌర్భాగ్యం అర్థం కావడం లేదు. మరి ఇకనైనా కూడా ప్రభుత్వాలు ఆలోచన చేసి తక్షణమే రైతులకి, కెనాల్ కాలువలకి నీళ్లు విడిచాలని చెప్పేసి కోరుతున్నాము. ఇది మేము మైలవరం డ్యామ్ చూడడానికి వచ్చినాము ఈరోజు.